రెవెన్యూ డిపార్ట్మెంట్‌లోని 22 అని జెప్పేసి ఒక కొత్తది ఒకటి వచ్చింది. ఆ విషయం మీకు తెలుసా? ఈ 22 అని జెప్పేసి దగ్గర దగ్గరగా 40,000 ఎకరాలు దాంట్లోని ఉన్నాయంట. ఈ 22 గురించి ఇప్పుడు చెప్తాను. అది విన్న తర్వాత మీరు నిజంగా మీ దగ్గర నిజంగా ఆస్తులుంటే గనక, మీదేనా ఒకవేళ పొలం గట్టా ఉంటే ఎంతో కొంత 100% మీరు భయభ్రాంతికి గురవుతారన్నమాట. అయ్యో! నా పొలం కూడా దాంట్లో ఇరుక్కుపోతదేమో! ఈ విధంగా జరిగే అవకాశం ఉంటదని జెప్పేసి నిజంగా మీరు షాక్ గురవుతారు. ఎందుకంటే అంత పెద్ద అంతర్యం ఉంది మరి దీంట్లోని. ఏ విధంగా ఉందో అనేదని ప్రతీది కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. దీంట్లో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారని చెప్పేసి తెలుస్తోంది. దీంట్లో చాలామంది ప్రజలు ముడుపులు కూడా ముడిపించుకున్నారని చెప్పేసి వాళ్ళ ఆస్తుల యొక్క ఈ విషయాల్లోని అని చెప్పేసి తెలుస్తోంది. దీంట్లో చాలా పెద్ద కుట్ర నడుస్తుందని చెప్పేసి తెలుస్తోంది. దాని గురించి పూర్తిగా మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంతేకాకుండా మీకు క్లియర్‌గా చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే రీసెంట్‌లీగా తెలంగాణలో ఎవరైతే హరీష్ రావు గారు ఉన్నారో, హరీష్ రావు గారైతే ఒక సంచలన వ్యాఖ్యలైతే చేశారు. అది కూడా 2 ముక్కలో, 3 ముక్కల మాటలో కాదు. కనీసం నాకు తెలిసిన మటుకైతే ఒక 10 నిమిషాల వ్యాఖ్యలతో చెప్పారన్నమాట ఆయన. ఏ విధంగా అంటే, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నడిపిస్తా ఉన్నాడో, ఈ సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ డిపార్ట్మెంట్‌లోని 22 అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దాంట్లో కొన్ని వేల ఎకరాలు పెట్టాడు ఎందుకు అని చెప్పేసి నిలదీశాడన్నమాట. కొన్ని వేల ఎకరాలు పెట్టి, ఆ తర్వాత ఎవరైతే ఈ భూమి యజమానులు ఉంటారో, ఈ భూమి యజమానులకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా పిలిపించి, మీరు దాంట్లోంచి వెళ్ళిపోవాలంటే గనక అంటే 22 మీ 22 మీ భూముంది. ఈ 22 మీరు బయటికెళ్ళాలంటే గనక ఎంతో కొంత మీరు కమిషన్ ఇస్తే గాని, ఇక్కడ మీరు బయటికెళ్ళదు. లేని పక్షంలోని ఈ భూమి మీది కాదని జెప్పేసి, ఈ విధంగా 22 అనేది చెప్తోందంట. అయితే రెవెన్యూ అధికారులు ఈ విధంగా అయితే వాళ్ళ నుంచి డబ్బులు గట్టా, ముడుపులు గట్టా తీసుకుంటా ఉన్నారంట. చూడండి ఎంత దారుణమో ఒకసారి. ఎంత దారుణమో చూడండి ఒకసారి. నిజంగా పాపం నాకు తెలిసిన మటుకైతే ఎవరికైనా గాని ఏదో 4 సెంట్లు, 5 సెంట్లు స్థలాలు గట్టా ఉంటాయి. ఒక ఎకరమో, 2 ఎకరాలో, 3 ఎకరాలో చిన్న సన్న యజమానులు గట్టా ఉంటారన్నమాట. ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇదంతా కూడా ఎక్కువ జరుగుతుంది ఎక్కడంటే హైదరాబాదు, అదేవిధంగా సికింద్రాబాదు, అంతేకాకుండా సంగారెడ్డి, రంగారెడ్డి అంటే ఎక్కడైతే బాగా డెవలప్ ఏరియాస్ ఉన్నాయో, మంచి కాస్ట్‌లీ ఏరియా ఉందో అటువంటి ఏరియాలోని తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే బాగా డెవలప్ అవుతా ఉన్నాయో, అటువంటి ఏరియాలోని 22 అని జెప్పేసి ఏదైతే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో కొత్తగా వచ్చిందో దీన్నైతే తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దుతా ఉన్నారంట. నిజంగా వాళ్ళని ఎంతలా హింసిస్తా ఉన్నారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్‌లోని అది 22 నుంచి ఒకవేళ మీరు విడిపించుకుంటే గనక మీరు భారీగా ముడుపులు చెల్లిస్తే గాని మేము విడిపించము. ఎందుకంటే అది 22లో ఉంది. ఆ 22 ఉందంటే ఏదైతే మీ స్థలం ఉందో, ఏదైతే మీ పొలం ఉందో, ఏదైతే మీ ఆస్తి ఉందో అంతా కూడాను ఏదో సంథింగ్ ప్రాబ్లమ్ ఉంది. ప్రభుత్వం ఆధీనంలో ఉందని చెప్పేసి ఈ విధంగా అయితే బెదిరింపులకి దిగుతా ఉన్నారంట. మరి ఈ విధంగా అయితే గనక ఎవరైనా సంపాదించుకోవడానికి ముందుకు వస్తారా అసల? నాకు తెలిసిన మట్టుకైతే ఎవరైనా ఒక రూ. 2 సంపాదించుకోవాలన్నా గాని, వాళ్ళు నిజంగా అయితే ఎందుకురా బాబు నిజంగా ఏదైనా స్థలం, పొలం, ఏదైనా ఇల్లు గట్టా కొనుక్కునే బదులు ఆ డబ్బులను తీసుకెళ్ళి ఏ బ్యాంక్‌లో పెట్టుకుంటే బెటరేమో అని చెప్పేసి అనిపిస్తది నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ అలా ఉంది. ఎవరో ఆస్తి ఈ 22 ఎళ్ళిపోద్దని చెప్పేసి ఆళ్ళు భయపడతా ఉన్నారన్నమాట. అంత దారుణంగా ఉంది పరిస్థితి. సో, హరీష్ రావు గారు ఏమన్నారంటే ఈ విషయంలోని ఒక పెద్ద లేఖ రాశారు రాహుల్ గాంధీ గారికి. ఏంటంటే, తెలంగాణలోని చాలా పెద్ద కుట్ర జరుగుతుంది సార్. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో లేదు తెలీదు గానీ 22 దగ్గర దగ్గర 40,000 ఎకరాలు దాంట్లో ఉంచి, కావాలనే ఎవరైతే ప్రజలున్నారో దాంట్లోని ఆ ప్రజలందరిని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి అయితే ముడుపులు తీసుకుంటా ఉంది. అసలు ఏంటిది? ఏం జరుగుతుంది? మా ప్రభుత్వంలో అయితే ఇటువంటి 22 అయితే మేము తీసుకురాలేదు. కావాలని వీళ్ళు లోకల్‌గా దందాలుగా చేసుకోవడానికే వాళ్ళ యొక్క జోబీలు నింపుకోవడానికే ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీని మీద 100% స్పందించాలి. లేని పక్షంలో అయితే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% దీని గురించి అయితే మేము చూస్తాం. ప్రజలు బాగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. లేకపోతే గనక 50, 50 అని చెప్పేసి ఏదో ఒక నినాదం తీసుకొస్తా ఉన్నారని చెప్పేసి హరీష్ రావు అయితే ఒక పెద్ద లేఖ రాసి రాహుల్ గాంధీకి పంపించాడంట. చూడండి ఒకసారి. ఇది చిన్న మ్యాటర్ కాదు నాకు తెలిసిన మటుకైతే. ఎందుకంటే ఇక్కడ నిజాలనేది త్వరలో బయటపడతాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఈ 22 ఏది ఉందో దీనికి సంబంధించి అయితే వాళ్ళు నడుపుతా ఉన్నారు. వాళ్ళేంటంటే ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి ప్రభుత్వం ఏమంటది? ఏదో సమస్యలు ఉంటేనే దాంట్లోకి వెళ్తాయని చెప్పేసి అధికారులు కూడా చెప్తా ఉంటారు. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ ఉందో అంటే కేసీఆర్ పార్టీ ఒకవేళ గెలిస్తే గనక ఈ 22 ఎవరెవరి అయితే ఈ ఆస్తులు గట్టా వెళ్ళిపోయినాయో ఆళ్ళందరూ కూడా వీళ్ళు క్లియర్ చేసేస్తారు. మొత్తం అంతా కూడా ఇచ్చేస్తారు. కానీ దీంట్లో ఒకవేళ నిజంగానే కుట్ర జరిగింది. నిజంగానే కావాలని అవినీతి చేసి
కావాలని దాంట్లో ఆస్తులను కూడా పెట్టి, కావాలనే ఈ ప్రజల నుంచి అయితే డబ్బులు గట్టి దెబ్బేయడానికి ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారని ఒకటి తెలిసిందనుకోండి, కేసీఆర్ అయితే వదులుతాడా? హరీష్ రావు వదలడు, కేటీఆర్ వదలడు, కేసీఆర్ కూడా వదలమాట. ఎందుకంటే ఎవరైతే అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా వదలరు. ఎందుకంటే రాజకీయంలో ఎలా ఉంటదంటే పైన ఎవరైనా పెద్ద నేతలు ఎవరైనా చెప్తే గనక కింద అధికారులు చేసేస్తా ఉంటారు. కానీ దానికి పరిణామాలు తర్వాత ఉంటాయని చెప్పేసి కొంతమంది గమనించరు. రీసెంట్‌లీగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఐఏఎస్ అలాగే బుక్ అయిపోయింది కదా! ఒక ఐపీఎస్ అలాగే బుక్ అయిపోయింది కదా! మీకు తెలుసు కదా! ఒక హీరోయిన్ విషయంలోని ఒక ఐపీఎస్ ఒక జెంటిల్‌మెన్ ఐపీఎస్ మాట. రీసెంట్‌లీగా కొత్తగా వచ్చిన ఉద్యోగం. మహా అయితే నాకు తెలిసినప్పటికి ఆయనకి ఒక 6, 7 సంవత్సరాలు అయ్యి ఉంటదేమో ఐపీఎస్ ఉద్యోగం వచ్చి. అటువంటి వ్యక్తి కూడా ఇరుక్కుపోయాడు లేదా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే హీరోయిన్ ఉందో, ఆ హీరోయిన్ బయటకొచ్చి నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి ముంబైకి తీసుకెళ్ళి ఈ విధంగా ఇబ్బందులు పెట్టారు. దీంట్లో ఐఏఎస్, ఐపీఎస్ అందరూ ఉన్నారని చెప్పేసి ఆవిడైతే ఆరోపణలు చేసింది కదా! సో, చేసిన తర్వాత వాళ్ళ మీద అయితే వీళ్ళు కేస్ ఫైల్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అందరూ సరెండర్ అయిపోయారు. ఇదంతా మేము పై నేతలు చెప్పడం వల్ల ఇది చేసాం సార్ అని చెప్పేసి అందరూ సరెండర్ అయిపోయారా? ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది ఏదైతే ఇప్పుడు 22 ఉందో అది రేపొద్దున ఒకవేళ గవర్నమెంట్ మారితే గనక ఎవరెవరైతే దీంట్లో ఇన్క్లూడ్ అయ్యారో అధికారులు వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటదన్నమాట. రాబోయే ప్రభుత్వం ఎవరైతే ఉందో అంటే తప్పు జరిగితే. ఒకవేళ 22 అనేది నిజమే కరెక్టే. ఏదైతే ఈ భూములున్నాయో, ఆస్తులున్నాయో ఇయన్నీ కూడా దాంట్లోకి ఏదైనా సమస్య ఉన్నది కాబట్టి దాంట్లో పెట్టామని చెప్పేసి ఏదైనా ప్రూఫ్ ఉండి కరెక్ట్‌గానే పెట్టారనుకోండి, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. కానీ నిజంగానే ఈ 40,000 ఎకరాలు దాంట్లోని పెట్టారు. కావాలనే వాళ్ళ దగ్గర నుంచి అయితే కమిషన్‌లు తీసుకొని దండుకుంటారని చెప్పి తెలిసిందనుకోండి, వదులుతదా? చెప్పండి ఒకసారి. సో, ఏది ఏమైనా గాని రాజకీయ నాయకుల మధ్య అయితే ప్రజలు పాపం తీవ్రంగా అయితే ఒత్తిడికి గురవుతున్నారు ఇటువంటి విషయాల్లోని. ఎందుకంటే ప్రజలకేం తెలుసండి. ప్రజలు ఓట్లేస్తారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క నిత్యావసర పనుల కోసం వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటారు. ఏదో కొద్దో గొప్పో వచ్చిన డబ్బులతోటైతే వాళ్ళు చిన్న చితకైతే ఆస్తులు కొనుక్కుంటా ఉంటారు. మరి అటువంటి ఆస్తుల్ని తీసుకెళ్ళి మీరు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ 22 అని చెప్పేసి దాంట్లో ఇరికించేస్తే ఆళ్ళు ఎంతకని తిరుగుతారు చెప్పండి ఒకసారి? అంటే వాళ్ళు సొంత పనులే చేసుకుంటారా? లేకపోతే ఇటు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో ఆఫీసుల చుట్టే తిరుగుతారా ఒకసారి చెప్పండి ఒకసారి? ఏది ఏమైనా గాని హరీష్ రావు గారు చెప్పినట్టయితే ఒకవేళ నిజమైతే గనక రాబోయే ప్రభుత్వంలో దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటది. ఒకవేళ దీన్ని రాహుల్ గాంధీ గారు దీని మీద ఒకవేళ మైండ్ పెడితే ఒకవేళ నిజమా కాదనేది దాని మీద అయితే ఎంక్వైరీ అయితే స్టార్ట్ అవుద్ది. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలీదు గానీ, మరి ఇది నిజమో లేకపోతే హరీష్ రావు గారు కావాలని ఆరోపణలు చేస్తున్నారో తెలీదు గానీ, మొత్తం మీద దీని గురించైతే తెలంగాణలో అయితే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోందన్నమాట. సో, దాని గురించైతే రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ వస్తది. ఈ 22 అంటే ఏంటి? ప్రభుత్వం క్లారిటీ ఇస్తది. ఎందుకంటే ప్రజల్లోకి ఇది తప్పుగా మెసేజ్ ఎళ్ళిపోయిందనుకోండి, ఈ ప్రభుత్వం మీద కూడాను ఇది ఒక మచ్చ ఏర్పడిపోద్దన్నమాట. కావాలనే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. కావాలనే ఈ ప్రజల్ని ప్రభుత్వం ఈ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ నుంచి అయితే కమిషన్‌లు దెబ్బుతుందేమో, ఎవరైతే నాయకులున్నారో నాయకులందరూ కూడా పాకెట్‌లో వేసుకుంటున్నారో అని చెప్పేసి ఈ ప్రజలు కూడాను తప్పుగా ఆలోచిస్తారన్నమాట. ఒక రాంగ్ మెసేజ్ ఎళ్ళిపోద్ది సొసైటీలోకి. దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వడానికే ప్రభుత్వం చెప్పే అవకాశాలున్నాయి రాబోయే రోజుల్లో. అదేంటనేది మనకు క్లారిటీగా తెలుస్తది. సో, వాళ్ళు చెప్పే కంటే ముందు మీకేమనిపిస్తుంది? దీంట్లో హరీష్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజమెంత? ఈ 22 అనేది నిజంగానే తప్పుడు గాని వీళ్ళు దాంట్లో ఆస్తులన్నీ కూడా ఇరికించి ఈ విధంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారా కావాలని? ఎవరైతే నాయకులున్నారో నాయకులందరూ కూడా కమిషన్‌లు దెబ్బుతున్నారా? నిజమేనా? మీకనిపిస్తుందా అలాగా? అలా అనిపిస్తే గనక కామెంట్ చేయండి. లేదు ప్రభుత్వం కరెక్ట్‌గానే చేస్తుంది. ఎవరెవరైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే దాంట్లో ఉన్నాయని జెప్పేసి మీకనిపిస్తే గనక ఆ విధంగా కూడా కామెంట్ చేయండి. మీకెలా అనిపిస్తే అలా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి. సొసైటీలో ఏం జరుగుతుందని జెప్పేసి. సో, చూసారుగా ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.